సింహరాశి వారు ఏ ఆలయానికి వెళ్తే బాగుంటుందంటారు గురువు గారు? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి సంబంధించి సూర్యుడు రాష్ట్రాధిపతిగా ఉన్న కారణం చేత మనకు అరసవెల్లి దేవాలయం ఒకటి విశేషంగా ఉన్నటువంటిది. ఈ అరసవెల్లి దేవాలయం సూర్యుడి యొక్క రశ్మి స్వామివారి మీద పడడము, అంతే విశేషంగా ఆ సముద్ర తీరానికి దగ్గరగా ఉండడము ఇదొకటైతే, వీటితో పాటుగా మనకు అరుణాచల క్షేత్రానికి వెళ్ళడం. ఎందుకంటే అరుణాచల క్షేత్రము విశేషంగా అగ్ని పర్వతంగా, అంటే పంచభూత లింగాలలో అగ్నిలింగంగా మనం అక్కడ పరిగణలోకి తీసుకుంటాము. అలాగే మనకు విశేషంగా అరుణాచల క్షేత్రానికి వీరు వెళ్ళడం వల్ల వచ్చినటువంటి లాభం ఏమిటి అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ అరుణాచల క్షేత్రానికి వెళ్ళి ఎవరైనా అరుణాచలేశ్వరుని దర్శించుకున్న మాత్రం చేత జాతకంలో సూర్యగ్రహ సంభావిత దోషాలు పోవడం. రెండవది, ఎవరికైనా విపరీతమైన కోరికలుంటే మళ్ళీ స్వామివారిని దర్శించేట్టు చేయడం, గిరి ప్రదక్షిణ చేసేట్టుగా చేయడం జరుగుతుంది. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఏంటంటే, ఎప్పుడైనా ఎవరైనా ప్రదక్షిణ చేస్తే ఏం చేయాలి? మనం ధ్వజస్తంభం నుంచి చేయాలి, అంతే కదా. ధ్వజస్తంభం దగ్గరని ప్రామాణికంగా తీసుకొని ప్రదక్షిణాలు చేస్తాం. కానీ తిరువన్నామలైలో అరుణాచల క్షేత్రంలో మీరు ఏ లింగం, అక్కడ మొత్తం అంతా కూడా అగ్నిలింగం, వాయులింగం, అట్లా అష్టదిక్పాలకులు ప్రతిష్ఠితమైనటువంటి లింగాలు ఉంటాయి. పాండవులు ప్రతిష్ఠించినటువంటి శివలింగాలు ఉంటాయి. వాటన్నిటిలో ఎక్కడి నుంచైనా సరే మీరు ప్రారంభమై, ఎక్కడి నుంచైనా సరే ప్రారంభమై మళ్ళీ అక్కడికి వచ్చే వరకు కూడా ప్రదక్షిణ చేయొచ్చు. ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు మీకు రకరకాలైన అనుభవాలు అయితే, ఉదాహరణకు మేము ఆల్మోస్ట్ రాత్రి 7:30-8 గంటలకు ప్రారంభించేటప్పుడు బాగా రాత్రంతా ప్రదక్షిణాలు చేయొచ్చు. తిరుమలలో అయితే అట్లేం లేదు, అక్కడ జనాలు ఉంటూనే ఉంటారు, రాత్రే ఎక్కువ ప్రదక్షిణాలు చేస్తారు. నడుస్తూ ఉండగా ఒకానొక స్థితికి వెళ్ళేసరికి విపరీతమైన కాళ్ళ నొప్పులు వేస్తాయి. అంటే మొదటిసారి వెళ్తున్నా నేను కాబట్టి, ఇంకొంచెం వెయిట్ కూడా ఉన్నా కాబట్టి, స్టౌట్ ఉన్నా కాబట్టి కాళ్ళ నొప్పులు వేసినాయి కామన్. ఒక స్థాయి దాటిన తర్వాతకి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను అగ్నిలింగం దాటేటప్పుడు కాళ్ళు బాగా మండినాయి. అదే వాయులింగం దగ్గరికి వెళ్ళేసరికి నేను ఏదో గాల్లో తేలుతున్నా అన్న భావం నాకు కలిగింది. చాలా ఫాస్ట్గా స్వామివారిని అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటూ ప్రదక్షిణ చేయడం ప్రారంభించా. ఆ తర్వాత కనిపించింది ఇక్కడ ఏంది గాల్లో తేలినట్టే ప్రశాంతంగా గాలి బాగా ఉంది. ఆ తర్వాత ఇలా మనకు అగ్ని, వాయువు, ఇలా పంచభూతాలు ఉన్నటువంటి స్థితులు ఉన్నటువంటి ఆ యొక్క యమలింగానికి వెళ్ళేసరికి అసలు గుండె పట్టేసినంత పని అయింది. నేను తర్వాతకి రికగ్నైజ్ అయ్యి కారులో వెళ్ళటం అనిపించింది, నిజంగా నాకు ఇక్కడికి వెళ్ళేసరికి ఇలా అనిపించింది, ఈ అగ్నిలింగం దాడుతున్నప్పుడు నాకు ఇలా కలిగింది అని. అంటే అవన్నీ కూడా మనలో ఉన్న భావములే కావచ్చు, కానీ మనము వేటి వల్ల జాతకంలో ఇబ్బంది పడాలో ఆ ప్రదక్షిణలో ఇబ్బంది పడతాం ఖచ్చితంగా. అరుణాచల క్షేత్రంలో ప్రదక్షిణ చేసేటప్పుడు మీరు ఉదాహరణకు మంట వల్ల ఇబ్బంది పడాలి, అప్పుడు మీరు అది అనుభవించేస్తారు. శ్వాస ఇబ్బంది పడాలి, అప్పుడు ఇబ్బంది పడతారు. కానీ ఒకసారి కనుక మనం ప్రదక్షిణ చేసిన తర్వాతకి రెండో మారో మూడో మారో మీరు తర్వాతకి ప్రదక్షిణకి వెళ్తే మీరు అవి ఏవి కూడా అనుభవించరు. ఒకవేళ జాతకంలో మీకు ఎటువంటి ఇబ్బందులు అంతగా లేవు అనుకోండి, మీరు ప్రదక్షిణ వలయంలో ఎప్పుడూ ఇబ్బంది పడరు. స్వామివారి కృప పూర్తిగా ఉన్నది అని అర్థం. కాబట్టి అంటే మనకు ఈ సింహరాశి వారనే కాకుండా ఎవరి గురించి అయినా చెప్తున్నాను, సింహరాశి వారు ప్రత్యేకంగా అరుణాచల క్షేత్రానికి వెళ్ళండి. అక్కడ విశేషంగా మీకు ప్రధాన ద్వారం దగ్గరకు వచ్చేసరికి దీపాలు వెలిగిస్తూ ఉంటారు. వారు అక్కడ దీపం కూడా వెలిగించాలి. ఏవైనా సరే ఆయుష్ సంబంధిత దోషములుండి వారికి ఏదైనా ఇబ్బంది కలిగేది ఉంటే అది కూడా పోతుంది. ఇంకొకటి, మనం మీకు 2 క్షేత్రాల గురించి చెప్పా. ఒకటి అరసవెల్లి క్షేత్రం. సూర్యుడు అసలు మామూలుగా ఏంటిది ఆయన ప్రతీతి అని అంటే, సూర్యుడు చేసేటువంటిది ఏమిటి అంటే, సూర్య అరిష్టేతు సుసంప్రాప్తే సూర్య పూజాంచకార ఏ సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే. మనకు ఈ జన్మలోవే కాదు, గత జన్మలో చేసినటువంటి దోషములు సైతం తీసేసేటువంటి వాడు ఎవరైనా ఉన్నారయ్యా అంటే ఆయనే సూర్యుడు. దానికోసం మీతో ఏవైనా చేయిస్తాడు. ఉదాహరణకు మీరు ఒక దేవాలయానికి వెళ్ళారు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నాకు తెలిసిన ఒక బాగా రిచ్ పర్సన్ ఒక ఆయన ఉన్నారు. ఇస్కాన్ టెంపుల్కి వెళ్తే ఆయన అక్కడ ప్రసాదం తీసుకెళ్తుంటారు కదా అందరూ, ఊలికిపోయింది కింద. నేను లేచి అయ్యో కింద పడి అందరు తొక్కుతారని నేను చూడాలని పోతుంటే ఆయన కూడా వచ్చాడు. ఆయనకు బాగా పరిచయం తెలుసు. నేను ఆశ్చర్యపోయా, ఈయనేంది బండలు మొత్తం తుడుస్తున్నాడు. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉంది నాకు తెలిసిన అమ్మాయి. తర్వాతకి వెళ్తే ఆమె అక్కడ గోశాల మొత్తం సేవ చేస్తూ పిడక మొత్తం
పేడ తీసి పిడకలు అద్దుతుంది. ఓకే. ఎంబీబీఎస్ డాక్టర్ అండి ఆ అమ్మాయి. ఆ, హరే కృష్ణ కంప్లీట్గా డెడికేటెడ్ అనమాట. అంతే. అంటే మీ జాతక కర్మలో ఒకవేళ బలీయమైనటువంటి దోషములు ఉన్నాయంటే అది దేవాలయం శుభ్రపరిస్తేనో, ఓకే. దేవాలయంలో ఉన్న గోశాలకు వెళ్ళి సేవ చేస్తేనో అవన్నీ అవుతాయి. ఓకే. ఇలాంటివన్నీ చేయించేవాడు ఎవరయ్యా అంటే సూర్యుడు. అవి ఎప్పుడు చేస్తారంటే ఆ క్షేత్రాలకు వెళ్తే, ఓకే. మీరు అరుణాచల క్షేత్రానికి వెళ్ళినా లేకుంటే అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయానికి వెళ్ళినా విశేషంగా మన జాతకంలో ఉన్నటువంటి పూర్వకర్మల్ని సైతం తీసేసేటువంటి వాడు సూర్యుడు ఇలా చేయిస్తాడు. ఓకే. అది ఒక దేవాలయంలో సేవ కానివ్వండి, ఒక ఉత్సవం జరుగుతుంటే కానివ్వండి, ఒక దేవాలయ నిర్మాణానికి కానివ్వండి, లేదంటే ఏదన్నా సామూహికంగా పెద్ద హోమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం హోమాలు చేస్తున్నాం, అవును. చేస్తుంటే కొంతమంది ఋత్వికులు ఉంటారు, వాళ్ళ పని ఆద్యం వేయడానికి. కానీ వాళ్ళు చూడలేక ఏంటి, సమిధలు తీసుకురావడము, హోమగుండాలు శుభ్రం చేయడము, ఆద్యపాత్రాలు తీసుకురావడము. వాళ్ళు ఎందుకు చేస్తారంటే నాకు అనిపిస్తుంది నేను పోయి వాళ్ళని ఆపుదాం అనుకుంటా. ఇది నేను ఆపడం, భగవంతుడు చేయిస్తున్నారు వాళ్ళతోనే. అంతే. కాబట్టి ఇవి ఏవైనా సరే భగవంతుడు మనతో చేయించేటువంటి సత్కర్మలు. Yes. అవి ఎప్పుడు చేస్తారు, మన జాతకంలో గనక వారి యొక్క జన్మ, ఇప్పుడు ఇంతకు ముందు మీరు అడిగారు జాతక సంబంధితమైనటువంటి వాళ్ళకు సంబంధించి అని అన్నారు కదా, వేరే వేరే ఇంకేదైనా అది దేవత ప్రత్యధి దేవత అని చెప్పి చెప్తారు. కానీ సింహరాశి వాళ్ళకు సంబంధించి అధిదేవత అగ్ని, ప్రత్యధి దేవత రుద్రుడు. అగ్ని రుద్రుడు కద్రుద్రాయ అని చెప్పి అంటారు. ఈ రెండు కూడా మనం దేనికి ప్రతీతి అని అంటే అరుణాచల క్షేత్రమే. ఓకే. ఎందుకంటే అరుణాచల క్షేత్రం ఒకప్పుడంతా కూడా బంగారు పర్వతం, ఓకే. తర్వాతి కాలంలో అదంతా కూడా వెండి పర్వతంగా మారింది. ఓకే. దాని తర్వాతకి కంటిన్యూగా కొన్ని వేల సంవత్సరాల పాటు అగ్నిగా మండింది ఆ పర్వతం అంతా. ఓకే. ఆ తర్వాతకి ఆ పర్వతం అంతా చల్లారి ఇప్పుడు అలా ఉంది. ఇదంతా కూడా రమణ మహర్షి అక్కడ మనకు రమణులు అక్కడ ఆశ్రమంలో ఆయన తపస్సు చేయడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, అక్కడికి ఎంతోమంది ఋషులు మునులు రావడం, ఆయన్ని చూడడం, ఆయన ఎంత రోజు ఎవరో వచ్చి ఇన్ని పాలిస్తే దాన్ని స్వీకరించి తపస్సు చేసిన క్షేత్రం. కాబట్టి అరుణాచల క్షేత్ర దర్శనం, అరుణాచలంలో ప్రదక్షిణ, వారి జాతకరీత్యా ఉన్నటువంటి సూర్య సంభావిత దోషములు. అంతేకాదు సార్, ప్రమోషన్లు రాని వాళ్ళకు ప్రమోషన్లు వస్తాయి, రాజకీయ పరమైనటువంటి సిద్ధి కావాలనుకున్న వాళ్ళకి రాజకీయ పరమైనటువంటివి, ఇవన్నీ కూడా ఈ యొక్క అరుణాచల క్షేత్రానికి వెళ్తే వచ్చేటువంటి ప్రతీతి. సింహరాశి వారు అరుణాచల క్షేత్రానికి వెళ్ళాలంటే. అంతే. ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలు.